హలో అండి. ఆహ్, నా మై నేమ్ ఈజ్ జ్యోతిర్మయి. ప్రెజెంట్ నేను ఓడిఎంటీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. అండ్ నేనివాళ జ జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకొచ్చాను. జనరల్‌గా నేను ప్రీవియస్‌గా వేరే కోచింగ్ దాంట్లో జాయిన్ అయినప్పుడు, వేరే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినప్పుడు, నేను పే చేసిన అమౌంట్‌కి అండ్ నేనెందుకో సాటిస్ఫై అవ్వలేదు. నాకెందుకో వర్తీ అనిపించలేదు. అదే టైంలో నాకు నేనున్న సిట్యుయేషన్‌లో నాకు జాబ్ చాలా అవసరం. మనకెప్పుడైతే ఒక నీడ్ ఉంటుందో ఎప్పుడైతే మనకొక జాబ్ కావాలో మనము దాని కోసం ఎంత కష్టపడ్డం అవసరమో, అంతే కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్ళడం కూడా మనకంతే ఇంపార్టెంట్. ఆ విషయంలో నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానని నేనిప్పుడు చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే మనకెప్పుడైతే బేస్‌మెంట్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందో, అప్పుడే మనకి ఇల్లు స్ట్రాంగ్‌గా ఉంటుందంటారు. నా విషయంలో ఇప్పుడు ఓడిఎంటీ అనేది బేస్‌మెంట్ అయింది. అండ్ సో, నేను ఆటోమేటిక్‌గా కాన్ఫిడెంట్‌గా నేను ఎలాగైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ కొట్టగలనన్న కాన్ఫిడెన్స్ నాకు ఓడిఎంటీ ఇచ్చింది. అండ్ అండ్ యాక్చువల్‌గా నేను ప్రీవియస్ 2015, 16 టైమ్‌లో డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేశాను. బట్ ఇప్పుడున్న గూగుల్‌కి చాలా వేరియేషన్స్ వచ్చాయి. బికాస్ ఆఫ్ ఎ మైనర్ యాక్సిడెంట్ నాకు అప్పుడు జాబ్ రిజైన్ చేయాల్సొచ్చింది. నెక్స్ట్ మ్యారేజ్, కిడ్స్, కరోనా ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్. సో, కెరియర్ గ్యాప్ అనేది వచ్చేసింది. నేను మళ్ళీ నా కెరియర్‌ని బిగిన్ చేద్దాము అని అనుకోని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినప్పుడు నాకది వర్తీ అనిపించలేదు. అదే టైంలో అసలు మనం ఎందుకు అదర్ లాంగ్వేజెస్‌కెళ్ళాలి, మన లాంగ్వేజ్‌లో ఏమన్నా ఉందా అని సెర్చ్ చేసినప్పుడు నాకు యూట్యూబ్‌లో శుభం సార్ వీడియోస్ కనిపించాయి. అయ్యో! మన దాంట్లోనే ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. నేనెందుకు అటు సైడ్ వెళ్లి అమౌంట్ వేస్ట్ చేసుకున్నాను, టైమ్ వేస్ట్ చేసుకున్నాను అనిపించింది. సో, సార్ వీడియోస్ అన్నీ చూసాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ అనిపించింది నాకు. సో, అదే టైంలో నేను వెబ్‌సైట్ త్రూ కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు నాకు మొత్తం డీటెయిల్స్ చెప్పారు. వాళ్ళు చెప్పిన విధానం కానీ, అందులో వాళ్ళు చెప్పిన మాటల్లో జెన్యూనిటీ గాని చాలా నచ్చింది. మీరనుకోవచ్చు ఓడీఎంటీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఇలా చెప్తున్నారని. కాదండి. నేను ప్రీవియస్ ఎక్కడైతే చూసానో అక్కడికి, ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి. అక్కడ డౌట్ సెషన్ కూడా ఉండదు. ఇక్కడ మనకి క్లాస్‌తో పాటు డౌట్ సెషన్ కూడా కండక్ట్ చేస్తారు. సో, మీకెలాంటి డౌట్ ఉన్నా చాలా క్లారిటీగా క్లారిఫై చేసుకోవచ్చు మీరు. మా ట్రైనర్ కృష్ణప్రియ మ్యామ్ గారు ఆ మేడం చెప్పే టీచింగ్ కానీ మనకి ఒక క కోర్సే కాదండి. మనకి నాలెడ్జే కాదు, సబ్జెక్టే కాదు, మనకి చాలా మంచి మోటివేషన్ ఇస్తారు ఆ మేడం. ఒక్కసారి మీరు ఆ మేడం క్లాసెస్ వింటే మీకు మీకు తెలియకుండానే మీకు చాలా కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా చెప్తారు. జనరల్‌గా నేనక్కడ చూసిందంటే ఓరల్‌గా చెప్తారు. కానీ ఇక్కడ మేడం ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మనకి డయాగ్రామాటిక్ ఫార్మ్‌లో ప్రతీది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ విధానం ఏంటంటే మనకు ప్రతీది కవర్ అవ్వడం వల్ల చాలా బాగా అర్థమవుతుంది సబ్జెక్ట్. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా చెప్తారు. టాస్క్స్ పెట్టడం వల్ల మనకు ప్రతీది ఇక్కడ చాలా ప్రాక్టీస్ అయిపోతుంది. అండ్ మా కోఆర్డినేటర్ నిర్మలా మేడం గారి గురించి చెప్పాలంటే, ఆ మేడం టైం తీసుకొని ఏ డౌట్ అడిగినా విసుక్కోకుండా చాలా ఓపికగా ఆన్సర్స్ చెప్తారు. సో, హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. నేనసలెప్పుడు సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. మీరిద్దరూ ఇచ్చిన ఈ మోటివేషన్ మీ ఇద్దరిని చూసి ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాను మేడం. మీరే నాకు ఫస్ట్ ఇన్‌స్పిరేషన్ అని చెప్పొచ్చు. థాంక్ యూ మేడం. బికాస్ ఆఫ్ ఓడీఎంటీ అండ్ మై ట్రైనర్ అండ్ మై కోఆర్డినేటర్ అండ్ శుభం సార్ మీ వల్లే నేనిలా వచ్చి మాట్లాడగలుగుతున్నాను. అండ్ లింక్డ్ఇన్‌లో పెట్టుకోగలుగుతున్నాను. మీ అందరికీ థాంక్స్ చెప్పుకోవాలి. సో, ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఇంటర్వ్యూ గెయిన్ చేయగలను. ఆహ్, జాబ్ కొట్టగలనన్న కాన్ఫిడెన్స్ నాకిచ్చింది ఓడీఎంటీ. దీనికోసం మీకు చాలా థాంక్స్ చెప్పుకుంటాను. ఇది నా జెన్యూన్ రివ్యూ అండి. ఆహ్, మనకెప్పుడైతే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అండ్ పర్ఫెక్ట్ అవుతామో ఆటోమేటిక్‌గా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఒస్తుంది. దీనికి నేనే ఎగ్జాంపుల్. అసలు నేను బయటికి రాని ఆహ్, సోషల్ మీడియాకి దూరంగా ఉండి ఇలా వచ్చి మాట్లాడేదాన్ని కాదు. నేనే ఎగ్జాంపుల్. అంత మోటివేట్ చేస్తారు. అంత సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. ఇవాళ నేను ఎగ్జామ్స్ రాస్తున్నా అన్న, వీడియోస్ పెడుతున్నా అన్న దానికి కారణం ఓడీఎంటీయే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎక్కడికి ఈ ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఖచ్చితంగా చేసుకుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరని మాత్రం చెప్పగలను. అండ్ థాంక్ యూ గైస్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సార్. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ.